కృష్ణ మరియు రమేష్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. చిన్న ఊర్లో పుట్టి పెరిగిన వీరిద్దరూ బాల్యదశలోనే విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నారు. కృష్ణ మోస్తరు కుటుంబానికి చెందినవాడు. అయితే రమేష్ ఒక గౌరవనీయమైన వ్యాపారి కుమారుడు. కాని ధనసంపత్తి వల్ల, కుటుంబ స్థితిగతుల వల్ల వాళ్ల మధ్య ఎప్పుడూ అంతరాలు రాలేదు. కళాశాలలో కలిసి చదువుకున్న వీరిద్దరూ పెద్దయ్యాక తమ స్వంతంగా ఓ వ్యాపారం ప్రారంభించాలని కలలు కన్నారు. తమ ఊర్లోనే ఒక చిన్న వ్యాపారాన్ని పెట్టి పెద్ద కంపెనీగా మార్చాలనేది వారి లక్ష్యం. విద్య పూర్తయిన తరువాత ఉద్యోగం చేయకుండా తమ కలను నిజం చేసుకోవడానికి వీరిద్దరూ రంగంలోకి దిగారు. వ్యాపార ఆరంభం. తమ దగ్గర పెద్దగా పెట్టుబడి లేకపోయినా కష్టపడితే ఏదైనా సాధించగలమనే ధైర్యంతో ఓ చిన్న బట్టల దుకాణం మొదలుపెట్టారు. మొదట్లో వ్యాపారం బాగా నడవక కష్టాలు ఎదురయ్యాయి. కాని కృష్ణ మరియు రమేష్ చెరోపాటు అహర్నిశలు కష్టపడి పనిచేశారు. కస్టమర్లను బాగా అర్థం చేసుకుని మెల్లగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్లారు. కొన్ని సంవత్సరాల తరువాత వారి వ్యాపారం ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించడంతో వీరి వ్యాపారం దూసుకుపోయింది. అప్పటికే వీరు ఒక పెద్ద షాపింగ్ మాల్ స్థాయికి ఎదిగారు. కష్టం మొదలైనప్పుడు. అయితే జీవితంలో ఎప్పుడూ మంచికాలం ఉండదు కదా. వ్యాపారానికి ఊహించని నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. కొంతమంది భాగస్వాములు మోసం చేయడంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. అప్పటిదాకా విజయాలమయమైన ఈ ప్రయాణం ఒక్కసారిగా దిగజారింది. అప్పుల బారిన పడిన ఈ ఇద్దరు స్నేహితులు తమ వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని ఇక్కడ రమేష్ మనస్సులో భయం, ఆందోళన పెరిగిపోయాయి. తన కుటుంబ పరిస్థితిని ఆలోచించి త్వరగా ఈ వ్యాపారం వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా నష్టాల నుండి బయటపడాలంటే వ్యాపారాన్ని మూసేయడమే ఉత్తమమని చెప్పారు. స్నేహితుడికి ఇచ్చిన మాట. కాని కృష్ణ మాత్రం తేలిపోలేదు. చిన్నప్పటినుంచి కలసి పెరిగిన తన స్నేహితుడితో కలిసి ఈ వ్యాపారాన్ని ఆదుకునే దిశగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ కలసి వ్యాపారం పెట్టిన రోజు తాము ఒకరినొకరు ఇచ్చుకున్న మాట గుర్తుకు వచ్చింది. ఏదైనా జరిగినా మనం ఇద్దరం కలిసే ఉండాలి. విపత్తులైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. కృష్ణ రమేష్ను చూసి ఇలా అన్నాడు. రమేష్, మనం మొదలుపెట్టిన వ్యాపారాన్ని వదిలేయడం సరికాదు. మన కలలను త్యజించడం మంచిది కాదు. కష్టకాలంలోనే మన సహనం పరీక్షించబడుతుంది. మనం ఇప్పుడే వెనక్కి తగ్గకూడదు. కాని రమేష్ మాత్రం భయంతో వెనుకడుగేశారు. కృష్ణ, నా కుటుంబ పరిస్థితి అర్థం చేసుకో. నేను మోసపోయాను. ఇక ఈ వ్యాపారాన్ని కొనసాగించడం నాకు సాధ్యపడదు అని చెప్పాడు. కృష్ణ బాధపడ్డాడు. కాని తన కలల కోసం ఒంటరిగా అయినా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. కృషి, ధైర్యం, విజయం. రమేష్ వ్యాపారాన్ని వదిలేసినా కృష్ణ మాత్రం పోరాడాడు. వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి తనకున్న చివరి నిధులను ఉపయోగించాడు. కొత్త వ్యూహాలను రూపొందించి నూతన మార్గాలను అన్వేషించాడు. నమ్మకంగా పనిచేసే కొంతమంది సిబ్బందిని చేర్చుకున్నాడు. మెల్లిగా అతని కృషి ఫలించింది. 1 సంవత్సరం కష్టపడిన తర్వాత వ్యాపారం తిరిగి లాభాల్లోకి వచ్చింది. పాత నష్టాలు తగ్గిపోయాయి. కృష్ణ విజయాన్ని సాధించాడు. మిత్రుని గుణపాఠం. ఇదంతా చూసిన రమేష్ తన తప్పుడు నిర్ణయం తెలుసుకుని విచారించాడు. వ్యాపారం వదిలేసిన తాను నమ్మకంగా నిలబడ్డ కృష్ణ విజయం సాధించాడని అర్థమైంది. కృష్ణను కలుసుకుని, నేను అప్పుడు చేసిన తప్పు నన్ను ఇప్పటికీ బాధిస్తోంది. నేను మాట తప్పాను, కానీ నువ్వు నమ్మకంగా నిలిచావు. నీవే నిజమైన స్నేహితుడివి అని అన్నాడు. కృష్ణ చిరునవ్వుతో, స్నేహితుల మధ్య మాట ఒక వరం. నువ్వు తిరిగి రావడం నాకు ఆనందం. మనం ఇప్పుడు మరింత గొప్పగా వ్యాపారం కొనసాగిద్దాం అని చెప్పాడు. ఇద్దరూ మళ్లీ కలిశారు. తక్కువ సమయంలోనే వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. వారి స్నేహం, నమ్మకం, కష్టపడే మనస్తత్వం ఈ విజయానికి కారణమయ్యాయి.